బజారు భాష, మరి ఏదో రోడ్ల మీద కొట్లాడుకున్నట్టు సిల్లీగా కొట్లాడడం, ఇంకా కూడా ప్రతిపక్షంలోనే ఉన్నట్టు మా మీద దుమ్మెత్తిపోయడం, ఇచ్చిన హామీలు గాలికి వదిలేయడం. అసలు ఎక్కడ ఈ 16-17 నెలల్లో ఎక్కడన్నా ఒక్కసారన్నా హుందాగా వ్యవహారం చేసిన పరిస్థితి ఉందా? ఎంతసేపు తెల్లారు లేస్తే కత్తులు దూసినట్టుగా. అరే మీరు మొన్ననే ముఖ్యమంత్రి అయ్యారు, అందుకే అసెంబ్లీలో అడిగాను నేను, ఎందుకు స్వామి నీకు ఇంత ఫ్రస్ట్రేషను, మంచి పని చేసుకో, హ్యాపీగా ఉల్లాసంగా పనిచేయి, ఎందుకు ఈ ఫ్రస్ట్రేషన్ అని అడిగాను. సమాధానం లేదు. ఆయనకి పరిపాలన రావడం లేదు, ఎలా హామీలు అమలు చేయాలో తెలియదు. ఎందుకంటే అడ్డగోలు హామీలు ఇచ్చారు, అరిచేతిలో వైకుంఠం చూపెట్టారు. ఇప్పుడేమో ఎట్లా పరిపాలించాలో తెలియదు, గందరగోళమైన పరిస్థితిలో ఉన్నారు. దాంతో మమ్మల్ని ఏదో ఒకటి చేసి బదనాం చేసి డైవర్ట్ చేయాలి, ఏదో ఒకటి చేసి అయినా సరే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలి. 3D మంత్ర అండి ఆయనది. డిసెప్షన్, డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్. డిసెప్షన్ అంటే మోసం, డిస్ట్రక్షన్ అంటే విధ్వంసం, డిస్ట్రాక్షన్ అంటే దృష్టి మలచడం. మూసీ పేరిట, హైడ్రా పేరిట పేదల ఇల్లు కొట్టాలి, పెద్దవాళ్ళ ఇల్లు మాత్రం ముట్టరు, వాళ్ళ బ్రదర్ ఇల్లు ముట్టరు, పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు ముట్టరు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇల్లు ముట్టరు, చెరువుల మధ్యలో కట్టినా కాంగ్రెస్ వాళ్ళు అయితే ముట్టరు. డిసెప్షన్, మోసం. ఎన్ని 420 హామీలు, ఒకటి కాదు రెండు కాదు, అన్ని హామీలు ఇచ్చారు, ఏది అమలు కాదు. డిస్ట్రాక్షన్. మరి ఏం చేయాలి? హామీలు అమలు కావట్లేదు, డైవర్షన్ చేయాలి, డిస్ట్రాక్షన్ చేయాలి, మీడియా మేనేజ్మెంట్ చేయాలి. కేసీఆర్ గారి మీద ఏదో అయిపోతుంది, ఏదో కమిషన్, ఈ కమిషన్, ఆ కమిషన్, ఫార్ములా ఈ కేసు. ఏం కేసు? అందుకే నేను అనేది ఏమంటే పరిపాలన మీద దృష్టి పెట్టి, గవర్నెన్స్ మీద దృష్టి పెట్టి, గాసిప్స్ మీద తక్కువ దృష్టి పెడితే రేవంత్ రెడ్డి గారికి, పార్టీకి మంచిది, కాంగ్రెస్ పార్టీ. అయితే బీఆర్ఎస్ 10 ఏళ్ళు అధికారంలో ఉండి ప్రజాపాలనను పూర్తిగా గాలికి వదిలేసి అవినీతి, అక్రమాలు వీటికి సొంత ఖజానా నింపుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులకి ఈరోజు మా ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కే లేదని అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అదే అంటారు, ఇంకేమంటారు. కానీ నేనేం కాకపోతే అనేది ఇదే ఊకదంపుడు ఉపన్యాసాలు 10 ఏళ్ళుగా ఇచ్చారు. అక్రమాలు, అవినీతి. మరి 16-17 నెలలు అయిపోయింది, ఎక్కడ జరిగింది అక్రమం? బయట పెట్టండి, ఆధారాలు కోర్టులో పెట్టండి, రుజువు చేయండి దోషులుగా. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? మొత్తం అధికారం మీ చేతిలో ఉంది కదా, బడే బాయ్ కూడా మీతోనే ఉన్నారు కదా, మరి మంచిగా చక్కగా ఇద్దరు కలిసి ఎక్స్పోజ్ చేయండి. ఏం చేస్తారు అంటే ప్రతి దానిలో ఒక నెగిటివ్ మెంటాలిటీ, ఒక నెగిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్తో ఆలోచించే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. కోకాపేట భూముల్లో ఏదో కుంభకోణం జరిగింది అంటాడు. ఏం కుంభకోణం స్వామి? ఇప్పుడు మరి నువ్వే వచ్చావు కదా, రద్దు చేయడు. ఓఆర్ఆర్లో స్కామ్ అంటాడు, 1,00,000 కోట్ల స్కామ్ అంటాడు. 1,00,000 కోట్లు ఎక్కడిది, నా బొంద ఎక్కడిది, ఎక్కడుంది అందులో అంటే ఏదో రద్దు చేస్తాడు, చేయడు. అంటే ఆ రోజు మాట్లాడిన మాటల్ని, ఆ రోజు నిజాలుగా భ్రమించిన కొన్నింటిని ఈరోజు వాస్తవాలుగా ఖరారు చేసేదానికి కింద మీద పడుతున్నారు. ఫార్ములా ఈలో అవినీతి అంటాడు. నేను చెప్పాను, ఫార్ములా ఈలో అవినీతి ఏముంది? ఆ ఈవెంట్ హైదరాబాద్ నుంచి పోకూడదు, తెలంగాణ నుంచి అని చెప్పి ఒక 45 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచే విధానపరమైన నిర్ణయం తీసుకొని ఆ సంస్థకు కట్టానని నేను చెప్తున్నాను, ఉన్నాయని ఆయన చెప్తున్నాడు. ఇంకా